కేంద్ర ప్రభుత్వము మహిళలకు ఉచిత కుట్టు మిషన్తో పాటు ₹1,00,000 రుణం ఇచ్చేటటువంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టిందండి. ఇది కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి పథకం అన్నమాట. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంతో అనేక ప్రాజెక్టులు యథాతథంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించే పథకం కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది దీని ద్వారా లబ్ధి పొందారు. నేటికి ఎవరైనా స్త్రీ లేదా పురుషుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్తున్నారండి. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వృత్తులకు సంబంధించిన ప్రత్యేక పరికరాలు మరియు యంత్రాలను అందిస్తూ ఉంటుంది. కుట్టు యంత్రం కూడా అలాంటి ఒక యంత్రమే. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఒక కుట్టు మిషన్ కొనుగోలు చేయడానికి ₹15,000 నగదుని పొందవచ్చు. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుందని చెప్తున్నారు. ఇది కాకుండా ప్రభుత్వం ఒక వారం డిజిటల్ శిక్షణ కూడా ఇస్తుందండి మీకు. ఆ సమయంలో రోజుకి ₹500 చొప్పున కూడా చెల్లిస్తుంది. కుట్టు మిషన్ కొనుగోలు చేసిన తర్వాత కేంద్రం ₹1,00,000 రుణం కూడా అందజేస్తుంది. ఈ రుణాన్ని 18 నెలలలోపు తిరిగి చెల్లించవచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత మీకు ఇంకా 2 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తారట. దీన్ని 30 నెలల లోపల చెల్లించాలి. దుకాణం తెరవడానికి కుట్లు సామాగ్రి కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం ఈ రుణాన్ని అందజేస్తుంది. ఈ రుణాలపై వడ్డీ చాలా తక్కువగా ఇస్తారట. ఇంకా రుణానికి వర్తించే క్రెడిట్ గ్యారంటీ ఛార్జీలను కూడా కేంద్రమే చెల్లిస్తుందని చెప్తున్నారు. ఈ పథకానికి మహిళలే కాకుండా పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే విషయంలోకి వెళ్దాం. ఈ పథకానికి అర్హతలు ఏమిటంటే, ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి. ఇప్పటికే కుట్టు పని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్గా పనిచేసి ఎవరైనా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు యంత్ర పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 ఏళ్లు పైబడి ఉండాలని చెప్తున్నారండి. ఈ పథకం అమలు కోసం మీకు దగ్గర ఏ పత్రాలు కావాలనే విషయంలోకి వెళ్తే, ఈ పథకం కోసం దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్బుక్ తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్తున్నారు. పథకం కోసం ఎక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయానికి వెళ్తే, ముందుగా pmvishwakarma.gov.in అని అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. మీరు దాన్ని ఆన్లైన్లో చేయలేకపోతే మీ సమీపంలోని సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా మీరు దీన్ని చేయవచ్చు. మీరు పైన పేర్కొన్న పత్రాలను నిర్వహించాలి, మీ వెంట తీసుకువెళ్ళాలి. మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత మీరు రసీదును పొందుతారు. ఆ మీ సేవా సెంటర్ కానీ ఈ సేవా సెంటర్ నుంచి కానీ అక్నాలెడ్జ్మెంట్ రసీదు అనేది ఇస్తారు. ఆ రసీదు మీ దగ్గర ఉంచుకోండి. దీని ద్వారా తర్వాత కేంద్రం కొన్ని రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మీరు కుట్టు యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. తద్వారా ముందుగా ఒక షాపు, దుకాణం లాంటిది కూడా నిర్వహించుకోవడానికి సంబంధించినటువంటి లోన్ కూడా ప్రభుత్వం ఇస్తారని మనం ముందుగా చెప్పుకున్నామండి. ఈ విషయమై మరి కుట్టు మిషన్ పథకం ఉచితంగా పొందాలనుకునేవారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.